అందుకని స్వామి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను? రామా నీకొక్క నమస్కారం, నేను నీవాడనయ్యా అంటే చాలట, పొంగిపోతాట రామచంద్రమూర్తి. అందుకని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం నృపం. ఆ దశరథ మహారాజు గారికే నేను నలుగురిగా జన్మిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశారు. ఇతర పురాణములలో ఆయన ఆదిశేషుడు లక్ష్మణుడిగా వచ్చారని అంశలు చెప్పారు. కానీ వాల్మీకి రామాయణం మనకి ప్రత్యక్ష ప్రమాణం. నిన్నటి రోజున చెప్పాను, బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఇందుచేత ఏది రహస్యమో ఏది ప్రకటమో అన్నీ నీకు భాషిస్తాయి, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే చాలు అన్నారు. అందుకని ఆ వాల్మీకి మహర్షికి సర్వము విదితము కనుక వారి చేత లిఖింపబడినటువంటి రామాయణం ఏదైతే ఉందో అది మనకి పరమ ప్రామాణికం. అందుచేత ఆ శ్రీ మహావిష్ణువే 4 స్వరూపాలతో దశరథ మహారాజు గారికి కుమారులుగా వచ్చారు. ఇంతలో ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. అక్కడ చేరినటువంటి దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ స్తోత్రం చేశారు, ఎంతో ఆనందపడ్డారు. మహాప్రభో మమ్మల్ని రక్షించడానికి నువ్వు మనుష్య రూపంలో వస్తున్నావు, ఇంకా మాకేం కావాలి, పరమానందాన్ని పొందుతున్నామన్నారు. ఎంతో ఆనందం పొందుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ పుత్రకామేష్టి పూర్తవుతోంది. ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నారు. ఆ పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నటువంటి సమయంలో ఆ అగ్నిహోత్రంలోంచి ఒక మహాభూతం ఒకటి బయటికి వచ్చింది. అది చూస్తే అపారమైన తేజస్సుతో వెలుగొందుతోంది. వేరొక సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా ఉంది. అగ్నిహోత్రం ఒకటి జ్వలిస్తోందా అన్నట్టుగా ఉంది. అది మాట్లాడితే కంఠంలోంచి దుందుబి ధ్వనుస్తోందా అన్నట్టుగా ఉంది. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే పెద్ద పులి రోషంతో నడుస్తోందా అన్నట్టుగా ఉంది. నల్లని ఎర్రని వస్త్రములు కట్టుకుని ఉంది. దాని 2 చేతులలో ఒక బంగారు పాత్ర ఉంది, దాని మీద ఒక వెండి మూత పెట్టబడి ఉంది. ఆ పాయస పాత్రని పట్టుకుని ఆయన నడిచి వస్తూ ఉంటే తనకి అత్యంత ప్రియమైనటువంటి భార్యని చేయి పట్టుకుని భర్త నడిపించి తీసుకొస్తుంటే ఎలా ఉంటుందో అలా పట్టుకుని వస్తున్నాడు. ఆ పాత్ర పట్టుకుని వచ్చి నిలబడ్డాడు. నిలబడి దశరథ మహారాజు గారిని పిలిచాడు. దశరథుడు గబగబా లేచి వెళ్ళి సాంజలిబంధకంగా నమస్కరించి, మహానుభావ, ఈ యాగాగ్నిలోంచి బయటికి వచ్చావు, నువ్వెవరు, నీకు నేనేం చేయగలను, నన్ను ఆజ్ఞాపించు అన్నాడు. అంటే ఆయన చెప్పాడు, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యం ఆరోగ్యవర్ధనం. నాయనా దశరథ, ఈ పుత్రకామేష్టికి నేను సంతసం పొందాను. నేను ప్రజాపతి పంపిస్తే వచ్చాను. నేను ప్రాజాపత్య పురుషుడు అంటారు నన్ను. ఇదిగో ఇందులో ఉన్నటువంటి పాయసం ఉందే, ఇదంతు నరసార్దూల పాయసం దేవనిర్మితం, ఇది దేవతల చేత నిర్మింపబడినటువంటి పాయసం. ఈ పాయసం ప్రజాకరం, ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరిస్తే నీకు సంతానం కలుగుతారు. గృహాణత్వం, దీన్ని స్వీకరించు. ధన్యం, ఈ పాయసాన్ని నీ భార్యలు స్వీకరించడం వల్ల నీ రాజ్యం ధనధాన్యములతో తొలతూగుతుంది. ఆరోగ్యవర్ధనం, ఈ పాయసాన్ని స్వీకరించడం చేత ఆరోగ్యంతో ఉంటారు. ఇన్ని ఫలితములు ఈ పాయసానికి ఉన్నాయి. అందుకని ఈ పాయసాన్ని స్వీకరించు. స్వీకరించి దీన్నేం చేస్తావు, నువ్వు నీకు అనుకూలవతులైనటువంటి భార్యలు ఎవరైతే ఉన్నారో అటువంటి భార్యాణం అనురూపాణం అస్మీతేతి ప్రయచ్చవై, అటువంటి వారికి ఈ పాయసాన్ని పంచిపెట్టు. ఆ భార్యలు ఈ పాయసాన్ని తినడం చేత వాళ్ళకి సంతానం కలుగుతారు అని చెప్పారు. చెప్తే వెంటనే ఆ పాయస పాత్రని తీసుకుని పరమ సంతోషంతో, దరిద్రుడైనటువంటి వాడికి ధనం దొరికితే ఎలా ఉంటుందో, వానలనేటటువంటివి మరిచిపోయి కొన్ని సంవత్సరాలైపోయి దేశమంతా క్షామం వచ్చేసిన తరువాత వర్షం పడితే ఎలా ఉంటుందో అలా దశరథ మహారాజు గారి ముఖం ఆనందంతో నిండిపోయింది. 60,000 సంవత్సరాల వయస్సు, వంశం లేదు, పిల్లలు లేరు, ఎంత బెంగ పెట్టుకునున్నాడో. ఇన్నాళ్లకి తాను చేసినటువంటి యాగం ఫలించింది. ఋష్యశృంగ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది. వశిష్ఠ మహర్షి పడినటువంటి కష్టం ఫలించింది. ఇంతమంది చేసినటువంటి ఆశీర్వచనం ఫలించింది. అందుకని ఆ పాయస పాత్రని తీసుకున్నారు. భార్యాణామనురూపాణం అస్మీతేతి ప్రయచ్చవై అని కదా, నీకు అనుకూలవతులైనటువంటి భార్యలకి ఈ పాయసాన్ని పంచిపెట్టమన్నారు. అంతఃపురంలోకి వెళ్ళారు. తన భార్యల్ని పిలిచారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురిని పిలిచారు. పిలిచి కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌ తదా అర్ధాదర్ధం దదౌ చాపి సుమిత్రాయై నరాధిపః కైకేయై చావశిష్టార్థం దదౌ పుత్రార్థ కారణాత్ ప్రదదౌ చావశిష్టార్థం పాయసస్యామృతోపమ అనుచింత సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజా
భార్యాణం పాయసం పృథక్ అన్నారు. కౌసల్యాయై నరపతి పాయసార్థం దదౌతదా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాయసంలో సగభాగాన్ని తీసి కౌసల్యకిచ్చారు. ఎందుకని? ఆ దశరథ మహారాజు గారు ఎంతటి ధర్మాత్ముడో చూడండి. పట్టమహిషి కౌసల్య, అందుకని కౌసల్యకి ఆ పాయసంలో సగభాగం ఇచ్చారు. సగభాగం ఇస్తే విష్ణువులో సగభాగం వస్తుందని కాదు దాని అర్థం. విష్ణువు ముక్కలు ముక్కలుగా వచ్చేటటువంటి స్వరూపం కాదది. దానికి ఇతర ఫలితాలున్నాయి. ధన్యం ఆరోగ్యవర్ధనం. తనతో కలిసి పట్టమహిషి పీటల మీద కూర్చుంటుంది. రాజు ఎంతటి గొప్పవాడో పట్టమహిషి అంత గొప్పది. అందుకని పట్టమహిషి నుంచి కూడా రాజ్యానికి కావలసినటువంటి రక్షణ ప్రసరించాలి. అందుకని ఆ పాయసంలో సగభాగాన్ని పట్టమహిషి కనుక కౌసల్యాదేవికి ఇచ్చారు. ఇచ్చిన తరువాత అర్ధాదర్ధౌ దదౌ చాపి సుమిత్రాయై నరాధిప. రెండవ భార్య సుమిత్ర ఉంది. ఆ మిగిలినటువంటి అర్ధభాగం ఉంది. పాయసంలో సగం కౌసల్యకి ఇచ్చేశారు. సగం ఉంది కదా, ఆ సగంలో మళ్ళీ సగం చేశారు. అంటే పావు వంతు ఉంది. ఆ పావు వంతు సుమిత్రకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత మిగిలింది? ఇంకొక పావు వంతు మిగిలింది. ఈ పావు వంతు కైకేయికి ఇచ్చేసారనుకోండి, సుమిత్రని కైకమ్మని ఒక కాట కట్టేసినట్టు అయిపోతుంది. మరి సుమిత్ర కన్నా కైకమ్మ చిన్నది. అందుకని కైకమ్మ కన్నా ముందు సుమిత్రని వివాహం చేసుకున్నారు, తనకి బిడ్డలు పుట్టలేదని. దశరథ మహారాజు గారు పరమధర్మాత్ముడు. దశరథ మహారాజు గారు ఒళ్ళు కొవ్వి అన్ని పెళ్లిళ్లు చేసుకోలేదు. కౌసల్యాదేవిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తనకి వంశము నిలబడలేదు కనుక, వంశము నిలబడకపోతే సింహాసనం ఖాళీగా ఉండిపోతుంది కనుక, తన వంశము తనతో అంతరించిపోకూడదు కనుక, తనకి కొడుకులు పుట్టడం కోసమని సుమిత్రని స్వీకరించారు. ఆ సుమిత్ర వల్ల కూడా సంతానం కలగలేదు, కైకేయిని స్వీకరించారు. ఇప్పుడు సంతానం కలగడానికి మార్గం ఏర్పడింది. ముగ్గురికి పాయసాన్ని పంచారు. కానీ పంచేటప్పుడు కౌసల్య పెద్ద భార్య కనుక అర్ధభాగం ఇచ్చారు. సుమిత్ర కైకేయులకి సగం సగం చేసి సుమిత్రకి పావు వంతు ఇచ్చారు. కానీ కైకమ్మకి కూడా పావు వంతు ఎలా ఇస్తారు? అందుకని మళ్ళీ కైకమ్మకి ఇయ్యవలసినటువంటి పావు వంతుని మళ్ళీ సగం సగం చేశారు. మళ్ళీ 8వ వంతు తీసి సుమిత్రకి ఇచ్చారు. 8వ వంతు తీసి కైకమ్మకి ఇచ్చారు. అందుకని సుమిత్రకి 2 భాగములు అందే. 4వ వంతు ఒకసారి అందింది, 8వ వంతు ఒకసారి అందింది. అంటే 3/8వ వంతు కైకమ్మకి అందింది. అందులో 1/2 వంతు కౌసల్యాదేవికి అందింది, 1/8వ వంతు కైకమ్మకి అందింది. ఈ మూడింటికి ఎల్సిఎం కట్టండి, మళ్ళీ ఒకటి వచ్చేస్తుంది కదా మ్యాథమెటిక్స్లో కడితే. అందుకని ఆ పాయస పాత్రని ఆ విధంగా విభాగం చేశారు. విభాగం చేసి ముగ్గురికి పంపించారు. అందుకని అనుచించి సుమిత్రాయై పునరేవ మహీపతి ఏవం తాసం దదౌ రాజా భార్యాణం పాయసం పృథక్. అందుకని సుమిత్రకి 2 మాటలు ఇచ్చారు. ఇచ్చిన తరువాత భార్యలకి పాయస పంపకం అయిపోయింది. అయిపోయిన తరువాత దశరథ మహారాజు గారు యాగం అయిపోయింది కదా, పాయసం వచ్చేసింది కదా, భార్యలకు ఇచ్చేశాం కదా, వచ్చిన వాళ్ళు పోకుండా ఏం చేస్తారు లేని పడుకోలేదు. మహానుభావుడు వచ్చినటువంటి రాజులందరి దగ్గరికి వెళ్ళి ఆ వచ్చిన వాళ్ళందరికీ అతిథి సత్కారం చేశారు, బహుమానాలు ఇచ్చారు. రాజులందరూ ప్రీతి చెందిన హృదయంతో దశరథ మహారాజు గారికి వంశం నిలబడుతోంది, బిడ్డలు పుడుతున్నారు అన్న ఆనందంతో వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఋష్యశృంగ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వారిని యథోచితంగా సత్కరించారు. వారికి సాష్టాంగదండ ప్రణామం చేశారు. ఋష్యశృంగ మహర్షికి మీరేమి ఇవ్వగలరు? వారు ఎక్కడికొస్తే అక్కడ సమస్త ఐశ్వర్యాన్ని ఆయన కటాక్షించగలడు ఆయన తపస్సుతో. అందుకని ఏమిస్తాం? గురువులకి ఇయ్యవలసినది వారు కనపడితే 2 చేతులు కలిపి నమస్కారం చేయడం. అందుకని ఋష్యశృంగ మహర్షికి నమస్కారం చేశారు, యథోచితంగా సత్కరించారు. వారిని శాంతని తిరిగి అంగరాజ్యానికి పంపించేశారు. పంపించేశారంటే ఏం బలవంతంగా మీరు బయలుదేరతారా అని అడగలేదు. వారు బయలుదేరుతున్నప్పుడు సత్కరించారు. ఆ తరువాత వశిష్ఠాది బ్రహ్మవేత్తలందరినీ సత్కరించారు, బ్రాహ్మణుల్ని సత్కరించారు, చాతుర్వర్ణముల వారిని సత్కరించారు, జానపదుల్ని సత్కరించారు. అందరూ పరమ సంతోషాన్ని పొంది వచ్చిన వారందరూ వారి వారి ప్రదేశములకు క్షేమంగా చేరుకున్నారు. ఇప్పుడు దశరథ మహారాజు గారు ఎంత సంతోషంగా ఉన్నాడోట. ఎందుకని? ఆ తేజస్సు వృద్ధి పొందుతోంది. ఆ కొంతకాలమైన తరువాత దశరథ మహారాజు గారిలో ఉండేటటువంటి తేజస్సు భార్యలలోకి ప్రవేశించి వారు ముగ్గురు గర్భవతులయ్యారు. ఇన్నాళ్లకి భార్యలు గర్భవతులయ్యారు. వారు ఒకందుకు సంతోషించారట. ఎందుకు? ఎప్పుడో రావలసిన గర్భం ఇప్పుడు వచ్చిందని సంతోషించారట. రాజుగారు ఒకందుకు సంతోషించారట, ఇంత యాగం చేస్తే నా వంశం నిలబడుతోంది. అమ్మయ్యా, పోనీలే ముగ్గురు భార్యలుంటేయే, ముగ్గురు భార్యలకి కడుపు నిండిపోయేటట్టుగా 3 బిడ్డలు పుడతారని ఆయన అనుకున్నారు. కానీ ఋష్యశృంగ మహర్షి ఆశీర్వచనం జ్ఞాపకం ఉంది, 4 పిల్లలు పుడతారని.
అందుకని ఎంత ఆనందంగానో దశరథుడు ఉన్నాడు. సంతోషంగా ఉంటే కాలం గడవడానికి ఏముందండి, దుఃఖంగా ఉంటే కాలం గడవదు, కానీ సంతోషంగా ఉంటే రోజులు గిర్రిని తిరిగిపోతాయి. ఏమిటంటే అప్పుడే మార్చి వచ్చేసిందా అంటాం. అందుకని గబగబా సమయం తిరిగిపోయింది, 6 ఋతువులు తిరిగిపోయాయి. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవచ్చే స్వోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం మిందునాసః ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు గర్భవాసం చేసి తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రే దితిదైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గృహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునాసః ప్రోజ్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. జగన్నాథుడైనటువంటి వాడెవడున్నాడో, సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి వాడెవడున్నాడో, సర్వకాలముల యందు ఈ సమస్త బ్రహ్మాండములను రక్షించేటటువంటి వాడెవరున్నాడో, పరమ దయాళువైన వాడెవరున్నాడో, ఎవడు కరుణకి సముద్రము వంటివాడో అటువంటి వాడు కౌసల్యాగర్భములోంచి చైత్రమాసంలో నవమి తిథి నాడు అదితి, కశ్యప ప్రజాపతి యొక్క మొదటి భార్య అదితి, అదితి 2 చూడదు, ఎప్పుడు బ్రహ్మాన్ని చూస్తుంటుంది. అదితి అధిదేవతగా కలిగినటువంటి నక్షత్రమైనటువంటి పుష్యమీ నక్షత్రంలో నవమి తిథి నాడు కర్కాటక లగ్నంలో 5 గ్రహములు. ఏవే గ్రహములు? గురుడు, శుక్రుడు, సూర్యుడు, శని, కుజుడు. ఈ 5గురు ఉచ్చస్థానంలో ఉండగా అభిజిత్ లగ్నంలో రామచంద్రమూర్తి జన్మించారు. ఎంత సంతోషపడిపోయాడో మహానుభావుడు. దశరథ మహారాజు గారు పండగ చేసేసుకున్నాడు. ఈలోగా మళ్ళీ వార్త వచ్చింది. అదే సమయంలో ఆ కైకమ్మ తల్లికి భరతుడు జన్మించాడు. ఆయన పుష్యమీ నక్షత్రంలో మీన లగ్నంలో ఆయన కూడా భరతుడు కైకమ్మకి ఒక్క కుమారుడు, ఆయన జన్మించాడు. రామచంద్రమూర్తి తర్వాత 2వ వాడిగా ఈయన జన్మించారు. ఎందుకని మరునాడు ఉదయం భరతుడు జన్మించాడు. ఆ మరునాటి అంటే 2వ రోజు మధ్యాహ్న వేళకి సుమిత్ర యొక్క గర్భంలోంచి 2 పిల్లలు జన్మించారు. వారే అథ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్ర జనయుచ్ఛతౌ అని ఆ సౌమిత్రిగా లక్ష్మణమూర్తి జన్మించారు, శత్రుఘ్నుడు జన్మించారు. దశరథ మహారాజు గారికి కబురెళ్ళింది. ఎవరు వెళ్ళి చెప్పారట? సూతులు చెప్పారు, వంది చెప్పారు, మాగధి చెప్పారు. ఇవాళ మనకి హాస్యాస్పదం అయిపోయింది. వందిమాగదులండి అంటాం. రాజుల పక్కన వందిమాగదులు ఎందుకుంటారో తెలుసా అండి? వాళ్ళేం ఉత్తినే ఉండరు. సూతుడంటే రాజుకు ఒక లక్షణం ఉండాలి. పురాణం వినాలి రాజు. చాలా బిజీ అండి, నాకు టైం లేదు, అడ్మినిస్ట్రేషన్తో టైం గడిచిపోతోంది అని దిక్కుమాలిన కబుర్లు చెప్పడం కాదు. సూతుడిని పెట్టుకుని పురాణ వచనాలు వింటూ ఉంటాడు, బుద్ధి ధర్మబద్ధంగా నడవడం కోసం. వంది, మాగధి అని 2 ఉంటారు. వంది అంటే ఎప్పుడైనా రాజు పొరపాటు చేస్తే దానివల్ల రాజు యొక్క ముందు పరిపాలించినటువంటి వంశంలోని రాజులకి కళంకం వస్తుందనుకుంటే రాజా నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పకుండా రాజు యొక్క వంశంలో ముందు పుట్టినటువంటి రాజుల్ని స్తోత్రం చేస్తాడు. అయ్యయ్యో అటువంటి మహానుభావులు మా వంశంలో పుట్టారు, నా వల్ల పొరపాటు జరిగిపోతోందని రాజు గుర్తెరుగుతాడు. రాజు పూర్వ రాజులకి పొరపాటు జరగకపోయినా తన వల్ల పొరపాటు జరుగుతుంటే మాగధి స్తోత్రం చేస్తాడు. రాజా నువ్వు ఇంతటి వాడివి, ఇంత వైభవం ఉన్నవాడివి, ఇంత ధర్మాత్ముడవు, ఇటువంటి పనులు చేసిన వాడివి అని ఆగిపోతాడు. అంటే రాజా ఈ పని నువ్వు చెయ్యకూడనిది అని రాజు తన తప్పు దిద్దుకుంటాడు. అందుకని రాజుకి పక్కన వందిమాగదులు ఉంటారు, అంతేకాని అదే పనిగా స్తోత్రం చేయడానికి వాళ్ళు ఉంటారని కాదు దాని ఉద్దేశం. మనకి తెలియక ఇవాళ రోజున అన్ని హాస్యాస్పదమైనటువంటి స్థితిలోకి తెచ్చుకున్నాం మనం. అందుకని ఈ మాట విన్నట్ట 4 కుమారులు జన్మించారని వినగానే ఎంత పొంగిపోయాడో దశరథ మహారాజు గారు. ఆనందపడిపోయాట. వచ్చిన వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేశాడు, బ్రాహ్మణులకి భూరి సంతర్పణలు చేసేశాడు. ఇంకసలు కోసల రాజ్యంలో ఒళ్ళు తెలియలేదు ప్రజలకి. మహారాజు యాగం చేశాడు. మహారాజుకి ఇన్నాళ్లు కొడుకులు లేరు, 4 కుమారులు జన్మించారు, 3 భార్యలకి జన్మించారు. కరువు తీరిపోయింది మా రాజుగారికి అని చెప్పి పతాకాలు ఎగరేశారట. ఎక్కడ చూసినా కలాబి జల్లారట, ధూపాలు వేశారట, నాట్యాలు చేశారట, రంగస్థలాల మీద ప్రదర్శనలు ఇచ్చారట, స్తోత్రాలు చేశారట, దేవాలయాల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద పూజలు చేశారట, సహస్ర కలశాభిషేకాలు చేశారట. ఆనందంతో పౌరులందరూ సంతోషపడిపోయారట. ఇది ఒక రాజు పరిపాలించవలసినటువంటి విధానం. అంతగా ఆ రోజున కోసల దేశంలో అందరూ ఆనందపడిపోతున్నారు. అదే సమయంలో బ్రహ్మగారు సభ తీర్చారు. సభ తీర్చి దేవతలందరినీ పిలిచారు. అబ్బాయి
మహానుభావుడు శ్రీ మహావిష్ణువు లోకములను రక్షించడం కోసమని పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు 12 నెలలు కౌసల్యాగర్భవాసం చేసి రామచంద్రమూర్తిగా అవతరించారు. అదే శ్రీ మహావిష్ణువు సుమిత్రా గర్భంలోంచి లక్ష్మణుడిగా శత్రుఘ్నుడిగా అవతరించాడు. అదే శ్రీ మహావిష్ణువు భరతుడిగా కైకమ్మ గర్భంలోంచి అవతరించాడు. ఇప్పుడు ఈ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రావణ వధ అనేటటువంటి మహోత్కృష్టమైన కార్యం మీద బయలుదేరవలసినటువంటి సమయం ఆసన్నమవుతోంది. రాముడికి బాసటగా నిలవడం కోసమని దేవతలందరూ తమ తమ అంశలతో భూమి మీద జన్మించండి, కానీ మీరు జన్మించడానికి దేవతల యొక్క భార్యల యందు సంతానం వారికి కలగదు. ఎందుకని? వాళ్ళకి శాపం ఉంది. పార్వతీదేవి శపించింది, మీ భార్యలకి ఇంకా సంతానం కలగదు. ఎక్కడొస్తుంది మనకి? రేపో ఎల్లుండో ఎప్పుడో కుమార సంభవం వస్తుంది. కుమార సంభవంలో ఎందుకు పార్వతీదేవి ఆ శాపం ఇచ్చిందో ఆ విషయాల్ని స్కందోత్పత్తిలో చెప్తాను. అందుకని పార్వతీదేవి శాపం ఉంది కనుక మీ భార్యల యందు మీకు సంతానం కలగరు. అందుకని మీరేం చేస్తారు? అప్సరుస్సు ముఖ్యాసు గంధర్వాణాం తనూషు చ సృజద్ధం హరిరూపేణ పుత్రాంస్తుల్య పరాక్రమాన్. అందుకని మీరు మీతో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వారు, మీతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వారు, మీతో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వారిని వానర రూపాల్లో అప్సరసలయందు, గంధర్వ స్త్రీలయందు, ఆ తరువాత కిన్నెర స్త్రీలయందు, కింపురుష స్త్రీలయందు జన్మించేటట్టుగా మీ మీ తేజస్సుల్ని నిక్షిప్తం చెయ్యండి అన్నారు. అంటే ఆయా అంశాలతో వానరులుగా రావాలి, గోపుచ్చములుగా రావాలి, లాంగూలములుగా రావాలి, అంటే భల్లూకములుగా రావాలి, కోతులుగా రావాలి, కొండముచ్చులుగా రావాలి. ఎందుకు ఈ ముగ్గురిగా రావాలి? ఏం వేరొక రకంగా రాకూడదా అంటే నందీశ్వరుడి శాపం ఉంది. నందీశ్వరుణ్ణి చూసి కోతిముఖం వాడా అన్నాడు. నోరుంది కదా అని కొవ్వి వదరితే ఇల్లు కాలిపోయేటప్పుడు అనుభవానికి వచ్చినప్పుడు ఇవన్నీ బాధ పెడతాయి. అన్నిటికన్నా అదుపులో ఉంచుకోవలసింది నోరు. ఆనాడు అన్నాడు నందీశ్వరుణ్ణి అండం చులకనగా అన్నాడు. అందుకని ఇప్పుడు బ్రహ్మగారు చెప్పారు, మీ అందరూ కోతులు కొండముచ్చులుగా పుట్టిబడి కొంప తీసేయండిరా అన్నారు. అందుకని దేవతలందరూ పరమ సంతోషపడిపోయారు. మా స్వామి రామచంద్రమూర్తిగా వచ్చారు, ఎంత అదృష్టం. ఆయన ఎక్కడో స్వర్గలోకంలో ఉన్నప్పుడు నేను ఈ మాట ఎందుకన్నానంటే రామాయణంలో ఎక్కడా కూడా శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉంటారని వాల్మీకి మహర్షి వాడలేదు, స్వర్గలోకంలో ఉంటారని వాడారు. అందుకని నేను రామాయణం చెప్పేటప్పుడు మాత్రం వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడని నేను అన్నాం. వాల్మీకి మహర్షి అలా అన్నారు కాబట్టి నేను కూడా స్వర్గలోకంలో ఉంటారు శ్రీ మహావిష్ణువు అని అంటాను. అందుకని ఆయన ఎక్కడో ఆలోకంలో ఉన్నప్పుడు మనందరం కలిసి తిరగలేం, కానీ ఇవాళ ఆయన రామచంద్రమూర్తిగా వస్తున్నారు, భూమి మీద నడయాడతారు, మనందరి సహాయం తీసుకుంటారట. కోతులుగా పుడితేనే మనందరం రామసైన్యం అవుతాం, మనందరం రామకార్యం మీద పెడతాం, రాముడు మన ఆదేశిస్తాడు, మనందరం రాముడి శత్రువుల్ని నిర్జిస్తాం, యుద్ధం చేస్తాం, రామకార్యంలో అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టేస్తాం. ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం? రండి రండి పుడదాం అనుకున్నారట. అనగానే బ్రహ్మగారు అన్నారు, చెప్పినవాడు కాదురా, ముందు చెప్పినవాడు తాను చేసి చూపించాలి. అందుకని నేను కూడా ముందే సృష్టించాను. ఎవరిని సృష్టించానో తెలుసా? ఒకనాడు నాకు ఈ సృష్టి అంతా చేస్తుండగా అకస్మాత్తుగా ఆవలింత వచ్చింది. ఆవలింత వస్తూ నాలోంచి, నా చేజస్సులోంచి ఆ ఆవలింతలో నా నోట్లోంచి గభాలనోడు ఊడి కింద పడ్డాడు. వాడే భల్లూక స్వరూపమైన జాంబవంతుడు. అందుకే పెద్దరికం బ్రహ్మగారిది పెద్దరికం, జాంబవంతుడిది పెద్దరికం. ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినా జాంబవంతుడు జోక్యం చేసుకుని దిద్దుతుంటాడు. అందుకని ఆ జాంబవంతుడిగా భూమి మీద ఉన్నాడాయన. మీ అంశాలతో కూడా సృష్టించండి అన్నారు. అనేటప్పటికీ మహానుభావులు ఒక్కొక్కరు తమ తమ అంశాలతో సృష్టించడం ప్రారంభం చేశారు. వాళ్ళందరూ మొట్టమొదట వానరేంద్రం మహేంద్రాభా ఇంద్రో వాలినమూర్జితం సుగ్రీవం జనయామాస తపనస్తపతాంబరహ అన్నారు. మహేంద్రుడు దేవతలకందరికీ అధిపతి కనుక ఇంద్రుడు తన యొక్క అంశతో వాలిని సృష్టించాడు. అందుకని ఇంద్రుడు దేవలోకంలో దేవతల్ని శాసిస్తాడు, వాలి ఈ లోకంలో వానరులందరికీ కూడా ప్రభువుగా చాలా కాలం మన్నాడు. సరే, ధర్మాధర్మ విచక్షణ చేత రామచంద్రమూర్తి చేత నిగ్రహింపబడ్డాడన్నది వేరు మాట. కానీ మహేంద్రుడి యొక్క అంశతో వాలి జన్మించాడు, సూర్యుడి యొక్క అంశతో సుగ్రీవుడు జన్మించాడు. బృహస్పతి ఎంత తేజోవంతంగా, ఎంత తెలివితేటలతో, ఎంతటి నిర్వహణ సామర్థ్యంతో ఉంటారో అటువంటి అంశతో, బృహస్పతి అంశతో తారుడు జన్మించాడు. అలాగే ఆ పక్కన కుబేరుడు యొక్క అంశతో గంధమాదనుడు జన్మించాడు. అశ్వినీ దేవతల యొక్క అంశతో ద్వివిధుడు మైందుడు జన్మించారు. అగ్ని యొక్క అంశతో నీలుడు జన్మించాడు. అదేవిధంగా వాయువు యొక్క అంశతో
గరుత్మంతుడితో సమానమైనటువంటి వేగమున్నవాడు, వజ్రము యొక్క కాఠిన్యం ఎలా ఉంటుందో అటువంటి శరీరం ఉన్నవాడు, తన తొడల వేగము చేత మహావృక్షములను కూడా పెకలించగలిగినటువంటి వేగమున్నవాడు, తన పిడికిలి గుద్దుల చేత రాక్షసుల యొక్క శరీరాన్ని పళ్ళని విడగొట్టినట్టు విడగొట్టగలిగినటువంటి ధైర్యం ఉన్నవాడు, వినుదీయని పరాక్రమం ఉన్నవాడు, పర్వతములను పెకలించగలిగిన వాడు, రామచంద్రమూర్తి అంతటి వాడికి సంజీవని ఔషధాన్ని తేగలిగినవాడు. ఏ మహానుభావుడు అడుగు పెడితే శుభం జరుగుతుందో, ఏ మహానుభావుడికి మంగళం చెయ్యడం తప్ప వేరొకటి చేత కాదో, నోరి విప్పితే మంగళం చేయించగలడో అటువంటి హనుమ వాయువు యొక్క అంశతో అంజనాదేవి యందు ఆ కేసరికి ఔరసపుత్రుడిగా జన్మించారు. ఇలా పర్జన్యుడికి శరభుడు జన్మించాడు. వరుణుడి యొక్క అంశతో సుషేనుడు జన్మించాడు. ఈ వానరులందరూ ఆయా దేవతల యొక్క అంశతో పృథివీ మండలం మీదకి వచ్చారు. ఇది చూశారట. దేవతల యొక్క అంశలతో వస్తుంటే ఋషులందరూ చూశారట. ఒరే రామకార్యం చూడరా, మా తండ్రి శ్రీ మహావిష్ణువు రాముడిగా వచ్చాడు, లక్ష్మణుడిగా వచ్చాడు, భరతుడిగా వచ్చాడు, శత్రుఘ్నుడిగా వచ్చాడు. దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృష్టించారు, గోలాంగూలములను సృష్టించారు, గోపృచ్ఛములను సృష్టించారు. మేము సృష్టించకపోతే ఎలా అనుకున్నారట. ఋషులంతటి వారు కూడా తమ తమ తేజస్సుల్ని కూడా అప్సరసల యందు ప్రవేశపెట్టారట. ప్రవేశపెట్టి వారు కూడా వానరుల్ని సృష్టించారట. కొన్ని కోట్ల 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 వానరములు సృష్టింపబడ్డాయి. వీరందరికీ రామసమాగమం కలగాలి ఇంకా భవిష్యత్తులో. అందుకని అక్కడేమో రామచంద్రమూర్తి జన్మించారు. 11వ రోజు దాటిపోయిన తరువాత వారికి అశౌచము తీరిపోయింది, జాతాశౌచం. నామకరణం జరగాలి. ఇంకా ఆనందమే ఆనందం దశరథ మహారాజు గారిది. జాతకర్మ చేశారు, ఆ తర్వాత అన్నప్రాశన చేశారు, ఉపనయనం చేశారు. యథాప్రకారం జరగవలసినటువంటి క్రతువులు జరుగుతున్నాయి. పాపం ఆ ఇంటి పౌరోహిత్యం ఒప్పుకుని ఎప్పటి నుంచి ఉన్నాడో మహానుభావుడు వశిష్ఠుడు. ఎందుకు? ఆ పుట్టే పరబ్రహ్మానికి పేరు పెట్టే అదృష్టం తనకి కలగాలని. అందుకని నమ్ముకుని కూర్చున్నాడు. మరి పేరు పెట్టద్దు, కౌసల్యాదేవి కుమారుణ్ణి తీసుకొచ్చి పేరు పెట్టమన్నారు. పేరు పెట్టమంటే ఎంత పొంగిపోయాడోట ఆయన. ఆయన అన్నాడు, రమంతే సర్వే జనాః గుణై అస్మిన్ నైతి రామః. సర్వజనులు ఆయన గుణములను చూసి అబ్బా ఏమి రాముడు, ఏమి రాముడు, ఏమి రాముడు అని తలుచుకు 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 ఎవరిని తలుచుకుని పొంగిపోతారో అటువంటి స్వరూపం ఉన్నవాడు. రమయతి ఇతి రామః. అందరూ ఇలా కనపడితే చాలు పొంగిపోయేటట్టు చేసేస్తాడు. నోరు విప్పి మాట్లాడా ఆనందపడిపోతారు. ఆయన ఇలా కనపడ్డాడా సంతోషపడిపోతారు. స్వరూపము చేత, మాట చేత, పరాక్రమము చేత, వీర్యము చేత ఇంత గొప్పవాడు కనుక ఆయనకి రామా అని పేరు పెడుతున్నాను. సౌమిత్రి సుమిత్రా కుమారుడై జన్మించినటువంటి వాడున్నాడే ఆయన లక్ష్మీ అన్య అస్థీతి లక్ష్మణ. ఆయన అపారమైనటువంటి లక్ష్మి సంపన్నుడు. ఏమిటైనకున్న లక్ష్మి? తన శరీరాన్ని కూడా అవసరమైతే పణంగా పెట్టేస్తాడు రామసేవ కోసం. రాముని యొక్క వైభవం కన్నా, రాముని యొక్క కీర్తి కన్నా తనకేం అక్కర్లేదు. 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యవలసినటువంటి రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మ తల్లి కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కట్టుకుంటే ఎన్ని పట్టుపుట్టములు కట్టుకోవాలో, ఎన్ని నగలు పెట్టుకోవాలో అన్నింటిని మూటలకెత్తి సిద్ధం చేయిస్తే కావిడిగా మోసినటువంటి మహానుభావుడు లక్ష్మణమూర్తి. అన్నగారు స్నానం చేస్తుంటే ఒడ్డున నిలబడి ఇలా చేతులు కట్టుకుని, అన్నయ్య ఇది ఫలానా ఋతువు అన్నయ్య, అన్నయ్య ఇప్పుడు భరతుడు నందిగ్రామంలో స్నానం చేస్తుంటాడన్నయ్య అని చెప్పుకున్నవాడు లక్ష్మణుడు. అన్నయ్య ఏడిస్తే, అన్నయ్య నువ్వేడవడం ఏమిటన్నయ్య, నీ అంతటి పరాక్రమవంతుడు ఎక్కడున్నాడు అన్నయ్య? శోకో నాశయితే ధైర్యం, శోకో నాశయితే శృతం, శోకో నాశయితే సర్వం, నాస్తి శోక సమోరిపో. అన్నయ్య నువ్వేడవడం ఏమిటి, ఏడవకు ఏడవకు అని ఓదార్చినవాడు లక్ష్మణుడు. అందుకని ఆయన చెయ్యనటువంటి సేవ లేదు. ఎంత సేవ చేసినా అన్నయ్య ఇంకా నాకేమైనా చెప్తే బాగుండని పొంగిపోయాడు తప్ప ఎన్నడూ నేను ఇంత చేశాను అన్నయ్యకి, అన్నయ్య నాకు ఇది చెయ్యలేదు అని అనడం తెలియనటువంటి వాడు లక్ష్మణుడు. ఇది లక్ష్మీ కైంకర్యం అంటే. అబ్బా శనివారం వచ్చిందండి, 1.5 గంట పూజ చేశాను, మోకాళ్ళు పట్టేశాయన్నవాడిది ఆ పూజ. ఏమిటోనండి పూజ అయిపోయింది, మళ్ళీ రేపు ఉదయం కదా పూజామందిరంలో కూర్చుని పుష్పార్చన చేయడం అని బెంగ పెట్టుకున్నవాడిది పూజ. అందుకని ఇది లక్ష్మీ సంపన్నత్వం అంటే. అందుకని ఆయనకి లక్ష్మణుడని పేరు పెట్టాడు. త్రికాలవేది మహానుభావుడు వశిష్ఠుడు. ఆయన పేర్లు ఎలా పెట్టారో వాళ్ళ జీవితాలు అలా నడిచాయి. ఆ కైకమ్మ తల్లి కుమారుడైనటువంటి భరతుణ్ణి తీసుకొచ్చారు. బిభర్తీతి భరతః అన్నాడు. నీకు భరతుడు అని పేరు పెడుతున్నామయ్యా అన్నారు. ఎందుకని? భరిస్తాడు కనుక. ఏది భరిస్తాడు? రాజ్యం రాముడు భరించవలసినటువంటి దాన్ని తాను భరించాడు. కాదు భరతుడు నిందలు భరించాడండి నిజంగా.
కన్నులంబట అయోధ్యకాండ చదువుతుంటే ఏడుపొచ్చి, స్వామి నీకు ఇన్ని నిందలా, ఎంత అమాయకుడవయ్యా, నిన్నింత నింద చేసిందా ప్రపంచమని మన ఉత్తరీయం పట్టి కళ్ళొత్తుకుని ఆ భరతుడి క్యారెక్టర్ చదువుతుంటే ఏడుపొచ్చి, అలవాట్లేని ఏడుపేమో, ఆ ఏడవడం చేత తలకాయ నిప్పెట్టి మళ్ళీ కాసేపు ఆగి రామాయణం చదువుదామని ఆ పుస్తకంలో తాడలా పెట్టేసి ఆ భరతుణ్ణే తలుచుకుంటూ కాసేపు బాల్కనీలో తిరుగుతాం. అంత భరించగలిగిన శక్తివాడు కనుక ఆయనకి భరతుడు అని పేరు పెట్టారు. శత్రున్ హంతీతి ఇది శత్రుఘ్న, ఈయన శత్రువుల్ని సంహరిస్తాడు కాబట్టి శత్రుఘ్నుడు అన్నారు. ఏమిటి ఆయన సంహరించిన శత్రుఘ్నుడు? శత్రుఘ్నుడు సంహరించినటువంటి శత్రువులు లవణాసురుణ్ణి సంహరించడం కాదు, అంతఃశత్రువుల్ని సంహరించాడు. భగవంతుడి పాదాలు అందరూ పట్టుకుంటారు, కానీ భగవంతుడి పాదములు పట్టుకున్నటువంటి భరతుని యొక్క పాదములు పట్టుకున్నవాడు శత్రుఘ్నుడు. అందుకని భాగవతుల పాదములు పట్టుకున్నవాడు కాదు. కాదు అంతఃపురంలో ఉన్నా అలాగే ఉన్నాడు, ఆయన పొందిన సుఖమేం లేదు. అరణ్యానికి వెళ్ళినా ఆయన పొందినటువంటి బాధ ఏం లేదు. ఎప్పుడు ఆయన మనస్సులో ఎవరి సేవ చేసుకుంటాడు? రామసేవ భరతుడు చేసుకుంటాడు, భరతుడి సేవ శత్రుఘ్నుడు చేసుకుంటాడు. భరతుడికి సేవ చెయ్యడం తప్ప ఇంకొకటి ఆయనకి తెలియదు. అందుకే అయోధ్యకాండ ప్రారంభిస్తూనే ఓ మాట అంటారు, గచ్చతామాతుల కులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీత పురస్కృత. భరతుడు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడంతే. అందుకని పెద్దవాడికి రాముడు అని పేరు పెట్టారు. ఆయనని చూస్తే చాలు లోకమంతా ఆనందిస్తుంది. కాదుట, రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం. ఆ రామనామం ఇప్పటికీ మన ఎలా ఉద్ధరిస్తుంది అంటే, తెలిసి కాని తెలియక కాని ఒక్కసారి రామా అన్నారా, రా అగ్ని బీజం, అందుచేత లోపల ఉన్న పాపరాశి దగ్ధమైపోతుంది. మా అమృత బీజం. మా అన్నప్పుడు పెదవులు మూసుకుంటాయి, మళ్ళీ ఆ పాపరాశి లోపలికి ప్రవేశించలేదట. అందుకని ఒక్కసారి రామా అంటే చాలు లోపల ఉన్న సమస్త పాపరాశిని ధ్వంసం చెయ్యగలిగినటువంటి స్వామి. కాదుట, రా అన్నది ఓం నమో నారాయణాయ అనబడేటటువంటి అష్టాక్షరీ మహామంత్రంలో ఉన్న ప్రధానమైన బీజాక్షరం. మీరు కానీ రా తీసేశారనుకోండి, అసలు ఆ అష్టాక్షరీ మంత్రానికి ఉండేటటువంటి స్వరూపమే మారిపోతుంది, అర్థమంతా చెడిపోతుంది. అందుకని అంత ప్రధానమైనటువంటి బీజాక్షరాన్ని అక్కడి నుంచి తీశారు. పంచాక్షరీ మహామంత్రంలోంచి మా తీశారు. మా తీసేసి పంచాక్షరిని పలికారనుకోండి, దాని యొక్క అర్థమే మారిపోతుంది. అందుకని రెండే అద్భుతమైన బీజాక్షరాలు. పంచాక్షరిలోంచి మా తీశారు, అష్టాక్షరిలోంచి రా తీశారు. శివుడు కేశవుడని రెండు లేవు, ఉన్నదొక్కటే పరబ్రహ్మస్వరూపం. దాన్ని నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది. యద్భావం తద్భవతి. అది ఆ పరబ్రహ్మం భూమి మీద నడిచొస్తే అది రామపరబ్రహ్మం అయింది. అందుకే పూర్వం రామబ్రహ్మం అని పేర్లు పెట్టుకునేవారు. అందుకని అటువంటి రామబ్రహ్మమై నడిచొస్తోంది అని శివకేశవ అభేదతత్వంగా రామా అని పేరుంచారట. కాదుట, రాముడంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. తన స్వస్వరూపము ఎన్నడూ చెడదు. నవమి నాడు పుట్టాడు. 9 అంకెని మీరు ఎంత పెట్టి హెచ్చవేయండి, 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 3 6 9, 9 5 45, 4 5 9. లెక్కలు బాగానే గుర్తున్నాయి నాకు. అందుకని ఎంత పెట్టి హెచ్చవేసినా మళ్ళీ 9 అయిపోతూ ఉంటుంది. ఎన్ని కష్టాలు రానివ్వండి, తన ధర్మాన్ని మాత్రం విస్మరించాడు. మనుష్యుడిగా తాను ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తనలో వైక్లభ్యము రానటువంటి స్థితిలో నిలబడతాడు. అలా నిలబడగలిగినటువంటి మహాపురుషుడు కనుక నవమి నాడు జన్మించారు. అందుకని ఆయనకి రామా అన్న నామం ఉంచారు. అందుచేత రామా అంటే చాల్ట. ఎంత గొప్ప తృప్తి కలుగుతుందో రామనామం గురించి ఒక మాట చెప్తారు. 4 దొంగలు అరణ్యంలో ప్రవేశించారు. ప్రవేశించి వాళ్ళందరూ అనుకున్నారు, వనీచ రామ, వసుచ అహ రామ, నభయం నదంత రామ, నభయం స్మరామ అన్నారు. క్రియాపదంగా వాడారు రామ అన్న మాటని. వనీచ రామ, మనం ఈ అరణ్యంలో తిరుగుదాం. ఏం చేస్తాం? వనీచ రామ, వసుచ అహ రామ, మనం ఇక్కడ కనపడినటువంటి బాటసారుల్ని దోచుకుందాం. నదంత రామ, ఆ తర్వాత నదిని దాటి వెళ్ళిపోదాం. నభయం స్మరామహ, మనం భయం అన్న మాట ఎత్తద్దన్నారు అని ఈ 4 దొంగలు కూడా బాటసారుల్ని దోచుకుని నదిని దాటుతున్నారు. వెనక నుంచి రాజభటులు చూశారు, బాణాలు ప్రయోగం చేశారు. వాళ్ళు చిట్ట చివర శరీరాలు పడిపోయే ముందు మాట్లాడుకున్న మాటలలో వాళ్ళు కావాలని మాట్లాడినా, తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా చివర రామహ 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 అని
రామ అన్న అక్షరాలు ఉన్నాయి. దాని చేత వీపులో బాణాలు గుచ్చుకుని పడిపోయారు, ప్రాణములు విడిచిపెట్టారు. కానీ చివర రామ అన్న మాట తెలిసి కాని తెలియక కాని అన్నారు కనుక వారి నలుగురికి మోక్షం ఇచ్చారు. అంత గొప్ప నామం రామనామం. రామ మీరు కావాలంటే ఒకసారి ప్రయోగం చేసి చూడండి, ఏమీ అక్కర్లేదు. అందుకే పెద్దలు ఒక అద్భుతమైన మాట చెప్పేశారు, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అని. పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. పాపం వాళ్ళు ఇంకేం చెప్తారు రుచి అంటే. అందుకని రామ నీ నామం ఎంత రుచయ్యా, పాలు మీగడ కన్నా రుచయ్యా, పంచదార తేనెల కన్నా రుచయ్యా. అబ్బా ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా అన్నారు. నిజంగా రుచి అంటే ఏమంటే రామనామం కాగితం మీద తీసి నోట్లో వేసుకుంటే అలా ఉంటుందా అని కాదు దాని అర్థం. అంటే అది చెప్తున్న కొద్దీ ఎన్ని మాటలు రామ 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 అనండి మీరు. అందుకే మహానుభావుడు గాంధీజీ ఎప్పుడు నోరు విప్పినా ఆ గాంధీ గారికి ఆ రామనామమే. అందుకే అంత ఉపాసన చేశారు కాబట్టే రామనామాన్ని ఎదురుగుండా ఒక వ్యక్తి నిలబడి తుపాకీతో గుండెల్లోకి కాల్చేస్తుంటే హే రామ్ హే రామ్ అంటూ ఒరిగిపోయారు. మన జాతిపిత నాలుక మించి చిట్ట చివర వచ్చినటువంటి మాట రామనామం. అటువంటి రామనామాన్ని ఉపాసన చేసిన మహాపురుషుడు కాబట్టే 100 సంవత్సరములు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు కోరలలో చిక్కి దాస్య శృంఖలములలో చిక్కిపోయిన భరతమాతని విడిపించగలిగినటువంటి తపశ్శక్తి మహానుభావుడికి వచ్చింది. రామనామోపాసనం ఎంత గొప్పదో చెప్పడానికి గాంధీ గారు ఒక్కరు చాలా ఉదాహరణ. దీన్ని ఎంత ఉపాసన చేశాడో హే రామ్ అంటూ పడిపోయాడు మహానుభావుడు. అందుచేత వారు జాతిపిత అయ్యారు. సరే, అందుచేత రామనామానికి ఉన్నటువంటి గొప్పతనం అటువంటిది. దాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు వశిష్ఠ మహర్షి. మనము పెట్టుకుంటాం పేర్లు, దిక్కుమాలిన పేర్లు ఎందుకు పెట్టుకుంటామో తెలియదు. ఆ పేరు పలికితేనే మహాపాపం. ఆ పేరు ఎందుకు పెట్టావయా వాడికి తెలియదు. ఏదో పేరు కృత్య అని పెట్టుకుంటాడు, ఎందుకంటే వాడికి అందంగా ఉంది అదేదో పలకడానికి. కృత్య అని పేరు పెట్టుకోవడం ఏమిట్రా? రాను రాను సంస్కృతి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే రాక్షసి అని ఒకటి పెట్టుకుంటాడు. ఎందుకంటే వాడికి రాక్షసి అంటే ఏమిటో వాడికి తెలియదు. చాలా అందంగా ఉంది ఆ పేరు, అందుకని వాడికి రాక్షసి. ఒక్కొక్కళ్ళ పేర్లు పెట్టుకోవడం చాలా గొప్ప పెట్టుకుంటారు. కానీ వటపత్రశాయి అని ఒకరు పెట్టుకున్నారు. వటపత్రశాయి ఎంత గొప్ప పేరు. కానీ వాళ్ళ ఇంటికి నేను ఒకసారి వెడితే ఉరే ఉట్టి ఉట్టి అని పిలుస్తున్నారు. ఉట్టి ఏమిటిరా? ఉట్టి అంటే అదో రాయిట్టి కొడతారు దాన్ని ఎప్పుడప్పుడు. ఉట్టి ఏమిటి అసలు? ఆ బాబు పేరే ఉట్టే అండి అన్నాను. అంటే బాబు పేరు ఉట్టి కదా, వాడు ఉట్టేడైపోతాడు, ఎందుకు పనికిరాని వాడిగా. అందుకని ఉట్టి ఏమిటండి అంటే వాడి పేరు వటపత్రశాయి అండి. మరి వటపత్రశాయి అయితే ఉట్టి ఏమిటి? వాళ్ళు పెట్టారు వటపత్రశాయి, అందుకని ఉట్టి. తండ్రి గారి పేరులోంచో అక్షరం, తల్లి గారి పేరులోంచో అక్షరం, ఇష్టదైవంలోంచో అక్షరం, భయంతో పక్కనున్న దేవుళ్ళలోంచో అక్షరం, వీడి ఇంట్లో ఉన్న వాళ్ళలోంచో అక్షరం. ఈ 4 అక్షరాలు కలిపితే ఓ అర్థం లేని పదం. ఆ అర్థం లేని పదం కొడుక్కి పేరు. పిలిచి వీడేం పొందుతాడు, పిలిపించుకుని వాడేం పొందుతాడు. ఆ పేరు పెట్టుకోవడం వెనకాతల ఎంత అందం ఉండాలో, ఎంత గొప్పతనం ఉండాలో, పెద్దల్ని ఎందుకు సంప్రదించాలో లేక నాకు పుట్టారు పిల్లలు, నేను కౌసల్య సుమిత్ర కైకేయి కూర్చుని నిర్ణయించుకుని చెప్తాం పేర్లు, అవు నువ్వు పెట్టు అనలేదు వశిష్ఠ మహర్షిని. వశిష్ఠ మహానుభావ నువ్వు పెట్టవయ్యా అన్నారు. పేరు పెట్టుకునేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి, అయ్యా మా వంశం నిలబడిందండి, కుమారుడు జన్మించాడు, పెద్దలు మీరు అనుగ్రహించండి, ఏ పేరు పెట్టుకోమంటారు? మా వంశం, మా కుటుంబం, మా సంప్రదాయం, మా కులదైవం మీకు తెలుసు, అందుకని ఏ పేరు పెట్టుకోమంటారో మీరు ఆజ్ఞాపించండి, ఆ పేరు పెట్టుకుని తరిస్తామని అడగాలి. అంతేగాని నీ నోటికొచ్చిన పేర్లు పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులన్నీ వస్తాయి. రామాయణం మనకి నేర్పింది. రామాయణం ఏదో ఎప్పుడో జరిగిపోయిన కథగా వినడానికి కాదు, మన నిత్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి రామాయణం. అందుచేత అలా జ్యేష్ఠం రామం మహాత్మానం అని ఆ జ్యేష్ఠుడైనటువంటి వాడికి రాముడు అని పేరు పెట్టారు. అధ లక్ష్మణ శత్రుఘ్నౌ సుమిత్రా జనయుచ్ఛతో భరతం కైకేయీసుతం. ఆ భరతుడికి భరతుడు అని పేరు పెట్టారు. ఆ 4 కుమారులు కూడా పరిఢవిల్లుతున్నారు. ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉంటే దశరథ మహారాజు గారు ఉన్నట్ట దేవతల చేత కొలవబడుతున్నటువంటి ఇంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉన్నట్ట. అంత సంతోషపడిపోతున్నట్ట 4 పిల్లల్ని చూసుకుని. అందులోనూ దశరథ మహారాజు గారికి అందరికన్నా ఎవరంటే ఇష్టమో తెలుసా అండి? పతాకం లాంటి వాట రామచంద్రమూర్తి అంటే. వాల్మీకి మహర్షి వేసినటువంటి మాటలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. పతాకము అంటాం. పతాకం ఎంత ఉంటుంది? ఇంత గుడ్డముక్కు ఉంటుంది.
అయితే మన భారతదేశపు సార్వభౌమాధికారము, సమగ్రత, స్వేచ్ఛ, స్వాతంత్రము ఎక్కడుంటాయి? ఇవన్నీ కలిపి మన జాతీయ పతాకంలో ఉంటాయి. ప్రతి దేవాలయానికి ధ్వజం ఉంటుంది. ధ్వజం ఎందుకుంటుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నారు అని గుర్తు చెప్పడానికి. ఉత్సవం జరిగిందనుకోండి, ముందు ఏం చేస్తాం? ధ్వజారోహణం చేస్తాం. ఏదైనా జరగకూడనిది జరిగిందనుకోండి, ఏం చేస్తాం? ధ్వజాన్ని అవరోహణం చేస్తాం, కిందకి దింపేస్తాం. అందుకని పతాకం అనేటటువంటిది మన ఇంట్లో ఉన్నటువంటి శుభాశుభములకు, సుఖదుఖములకు, ప్రతిష్టకు, సార్వభౌమాధికారమునకు, స్వేచ్ఛకు, సమగ్రతకు, అన్నిటికీ కూడా అది నిశ్చయ భావంతో సూచిస్తుంది. తనకి నలుగురు కుమారులున్నా నలుగురు తనకి కనుచూపు లాంటి వారైనా రాముడంటే మాత్రం పతాకాన్ని చూసినట్టు చూసేవట. ఎందుకని? సర్వే వేదవిదాశూరాహ, సర్వే జ్ఞానోపసంపన్నాహ, సర్వే లోకహితే రతాహ అంటారు వాల్మీకి మహర్షి. సర్వే వేదవిదాశూరాహ, ఆ నలుగురు కుమారులు కూడా అన్ని వేదములను నేర్చుకున్నారు, అన్ని విద్యలను నేర్చుకున్నారు, ధనుర్విద్య నేర్చుకున్నారు. ఏ విద్య నేర్పినా గురువులు ఒక మాట అనేవారు, ఏం పిల్లలయ్యా దశరథాని పిల్లలు, ఏం అదృష్టవంతుడివి అయ్యా, వేదములను నేర్చుకున్నారు, ధనుర్వేదం నేర్చుకున్నారు, శుశ్రూష చేస్తారు, గురువుల దగ్గర పరమ వినయంగా ఉంటారు. కొడుకులంటే నీ కొడుకులయ్యా దశరథానివి, అంత అదృష్టవంతుడు అయ్యా అనేవారు. ఇంత గొప్పవాళ్ళైనా వాళ్ళ దగ్గరున్న గొప్పతనం ఏమిటో తెలిసాటండి. సర్వే వేద విదాశూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సమన్వితా గుణైః. ఇంత జ్ఞానమున్నా, ఇన్ని గుణాలున్నా వాళ్ళు ఎప్పుడూ కోరుకున్నదేమిటి? సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. అందుచేతనే అందరికన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరో తెలుసా అండి ప్రపంచంలో? జ్ఞానం ఉన్నవాడు. అందుకే చంద్రశేఖర పరమాచార్య ఒక మాట చెప్తుండేవారు, బ్రాహ్మణుడు సమాజంలో నడువవలసిన రీతిలో నడవకపోతే సమాజం భ్రష్టమైపోతుందనేవారు. ఎందుకని? ఆదర్శంగా పెట్టుకుంటుంది బ్రాహ్మణుడి సమాజం. అందుచేత జ్ఞానం ఉన్నవాడు ఎవరైతే ఉంటాడో, జ్ఞానకలునిలోని శారదయువోలే అంటారు పోతన గారు. తనకి అపారమైన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంతో ఈ లోకాన్ని రక్షించడానికి కావలసిన దాన్ని సృష్టించాడనుకోండి, వాడు చిరస్థాయిగా నిలబడిపోతాడు. అదే జ్ఞానంతో ఈ లోకాన్నంతటినీ కూడా నాశనం చెయ్యగలిగిన దాన్ని సృష్టించాడనుకోండి, ఆ ప్రమాదం ఎప్పుడెప్పుడు జరిగినా దానికి బాధ్యత వాడే వహించవలసి ఉంటుంది. అందుకని అంత జ్ఞానులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న గొప్పతనం, వాళ్ళు ఎల్లకాలముల యందు సర్వే లోకహితే రతాః, లోకము యొక్క హితాన్ని కోరుకున్నారట. ఇంత గొప్పవారైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకున్న లక్షణం ఎప్పుడూ పితృసేవ చెయ్యాలని కోరిక. తండ్రి గారి పేరు చెప్తే చాలు ఇలా వంగిపోయి నమస్కారం చేసేవారట. ఎప్పుడూ తండ్రి గారి సేవ చెయ్యాలి, తండ్రి గారి పక్కన చేతులు కట్టుకు నిలబడాలి. అందున రాముడు జులపాల జుత్తుతో రాజమార్గంలో వస్తుంటే దశరథ మహారాజు గారు గవాక్షంలో నిలబడి చూసేవాట. నిలబడి చూస్తే అనిపించేదిట, నేను యవ్వనంలో ఉన్నప్పుడు అద్దం ముందు నిలబడితే ఎలా ఉండేవాణ్ణో అలా ఉన్నాడు రా రాముడు, చూశావా, మళ్ళీ యవ్వనంలో ఉన్న దశరథ మహారాజు గారు నడిచొస్తున్నట్టుంది అని ఆ కొడుకుని చూసుకుని మురిసిపోయేవాట రాముణ్ణి చూసి. ఎందుకని? అన్ని గుణాలున్నటువంటి వాడు. అలా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా కాలం గడిచిపోతోంది. గడిచిపోతుండగా దశరథ మహారాజు గారు ఒక రోజున ఒక గొప్ప సభ తీర్చారు. పిల్లలకి మెల్లిగా 12 సంవత్సరాల వయస్సు దాటుతోంది. వశిష్ఠాది మహర్షులందరూ సభలో ఉన్నారు. ఆ సభలో ఉండగా వాళ్ళందరితో ఒక ప్రస్తావన చేశారు. నా కొడుకులు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి వివాహం చెయ్యాలని అనుకుంటున్నారు. అందుకని చెప్పి యోగ్యులైనటువంటి మా పిల్లలకి తగినటువంటి సంబంధాలు ఎక్కడుంటాయో మీరు వెతకవలసింది అంటున్నారు. పిల్లల పెళ్లి ప్రస్తావన చేద్దామనుకుంటున్నటువంటి సమయంలో అప్పుడే అనుకోకుండా మహానుభావుడు ఆ సమయంలోనే అక్కడికి వేయించేశారట. ఎవరు? అప్పటి వరకు వాళ్ళు అనుకోలేదు, ఆయన వస్తాడని కూడా అనుకోలేదు. ఆ సభలో అనుకోకుండా విశ్వామిత్రో మహాముని, విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి ఆ బయట రాజసౌధము యొక్క ద్వారము దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఒక్కసారి కబురు చేశాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులతో చెప్పాడు, కౌశిక వంశములో జన్మించిన వాడు గాధిసుతుడు విశ్వామిత్రుడు వచ్చాడని మీ ప్రభువుకి చెప్పండి అన్నాడు. ఈ చివరి మాట విన్నారా? ఆ ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు విశ్వామిత్రుడు వచ్చాడని. అప్పటి వరకు విశ్వామిత్రుడు శాపాలు ఇవ్వడానికి ప్రసిద్ధుడు. అందుకని విశ్వామిత్రుడన్న మాట వినబడగానే పరిగెత్తారు వాళ్ళు. పరిగెత్తుకుంటూ సౌధంలో ఉన్నటువంటి దశరథ మహారాజు గారికి చెప్పారు.
చెప్పి, అయ్యా మహానుభావుడు విశ్వామిత్రుడు వచ్చాడయ్యా అని చెప్పారు. ఉన్నవాడు ఉన్నట్టు సింహాసనం మించి లేచిపోయాడు. లేచిపోయి గబగబా వశిష్ఠాది మహర్షులతో కలిసి ఎదురొచ్చి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, స్వాగతం చెప్పాడు, లోపలికి తీసుకెళ్ళాడు, కూర్చోపెట్టాడు. ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇవాళ నేను ఒక పుణ్యక్షేత్రంలో ఉన్నానన్న భావన కలుగుతోందన్నాడు. ఎందుకని? మహానుభావుడివి విశ్వామిత్ర, నువ్వు వచ్చావు. మొన్నటి వరకు నువ్వు రాజర్షివి, ఇప్పుడో నువ్వు బ్రహ్మర్షివి. ఇవాళ మా అదృష్టం కొద్దీ నువ్వు వేయించేశావు. నిన్ను చూడడం చేత నాకు సమస్త కార్యములు సిద్ధించినంత ఆనందాన్ని పొందుతున్నాను. నువ్వు ఊరకరావు, నువ్వు మహానుభావుడివి. నువ్వు నన్ను అడగడం కాదు, నువ్వు యాచించడం కాదు, నువ్వు నన్ను ఆజ్ఞాపించు. నువ్వు ఏ కోరుకుంటున్నావో నన్ను అడుగు. అడిగితే కంచతే పరమం కామం కరోమి కిముహర్షిత పాత్ర భూమోసి మే బ్రహ్మన్ ముష్మా ప్రాప్తోసి కౌశిక అని, నీకేం కావాలో కౌశిక, ఓ విశ్వామిత్ర నువ్వు నన్ను అడుగు. ఎందుకని? కరోమి కిముహర్షిత, నేను పరమ సంతోషంతో నీ కోరిక తీరుస్తాను. ఎందుకని తీరుస్తాను అంటే, పాత్ర భూతోసి మే బ్రహ్మన్, నాకు ఇన్నాళ్ళకి పాత్రత కలిగినటువంటి వాడు దొరికాడు. దానం చేసేటప్పుడు సరి అయినటువంటి వ్యక్తి లభించి అతని చేతిలో ఒక బియ్యపు గింజ పడిందా అక్షయమైపోయి రక్షించేస్తుంది. శంకర భగవత్పాదులు వచ్చి ఇంటి ముందు నిలబడ్డారు. ఒక ఎండు ఉసిరికాయ తీసుకొచ్చి ఆవిడ ఆయన చేతిలో వేసింది. ఏమైపోయింది? కనకధారా స్తోత్రం జరిగింది, బంగారు ఉసిరికలు పడిపోయి. అందుకని ఇన్నాళ్ళకి పాత్రత కలిగినటువంటి మహానుభావుడివి నువ్వు వచ్చావు. అందుకని దిష్ట్వా ప్రాప్తోసి కౌశిక, ఎంత అదృష్టవంతుడనయ్యా నువ్వు నా ఇంటికి రావడం. అందుకని నీకేం కావాలో అడుగు. నువ్వు అడగడం కాదు, నువ్వు శాసించు. నువ్వు ఏది ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించు. నీవు ఏది కావాలంటే నీకు అది ఇచ్చేస్తానన్నాడు. దశరథ మహారాజు గారు మనలాగే కొంచెం తొందరపడి మాట్లాడేస్తుంటాడు. తరువాత నాలిక కరుచుకుని విచారిస్తుంటాడు. అడిగాడా విశ్వామిత్రుడు ఏమైనా? ఏమీ అడగలేదు, వచ్చాడంతే. బ్రహ్మర్షి అయ్యాడని తెలుసు కదా. సంతోషంగా, మహానుభావ స్వాగతం, రండి, వచ్చి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి, మీ పాదస్పర్శ చేత ఈ క్షేత్రమంతా పునీతమైంది అని తాను ఇంతకు ముందు చెప్పిన మాటలు చెప్పి వదిలేస్తే పోయేది. మీకు ఏం కావాలో ఆజ్ఞాపించండి, మీ వంటి పాత్రత కలిగిన వాడు నాకు ఎక్కడ దొరుకుతాడు, మీరు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను, మీరు అడగడం కాదు మీరు ఆజ్ఞాపించాలన్నాడు. ఇవన్నీ విన్నాడు. విన్న తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, ఏమి ధార్మికుడవయ్యా విశ్వామిత్ర, నువ్వు ఏ వంశంలో పుట్టావో అటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు మాట్లాడవలసిన రీతిలో మాట్లాడావు. నీకు సామంతరాజులందరూ లొంగి ఉన్నారా? చెయ్యవలసినటువంటి ధార్మికమైన కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నావా? దాన ధర్మాది కార్యక్రమములను చూస్తున్నావా? మంత్రులందరూ నిన్ను సక్రమంగా సాచివ్యం చేస్తున్నారా? అయితే నువ్వు అడగమన్నావు కనుక ఒక్క మాట అడుగుతున్నాను, ఈ కోరికను అది తీర్చవయ్యా అన్నాడు. అయ్య బాబోయ్, మీరు కోరిక తీర్చమండం ఏమిటండి, మీరు ఆ మాట అనకండి, మీరు ఆజ్ఞాపించండి చేసేస్తానన్నాడు. ఇంత మాట అన్నావు కదా, ఒక్క మాట అడుగుతున్నాను. స్వపుత్రం రాజసార్దూలా రామం సత్యపరాక్రమం కకపక్షధరం శూరం జ్యేష్టం మే దతుమర్హసి. అదిగో జులపాల జుత్తువాడోడు ఉన్నాడే నీ కొడుకు రామచంద్రమూర్తి, వాణ్ణి నాకు ఇవ్వయా, కొద్దిగా పనుంది వండి తీసుకెళ్తాను. ఈ మాట అనగానే చతికిలు పడిపోయాడు. ఎందుకని? 60,000 సంవత్సరాల వయస్సులో బిడ్డలు పుట్టరు అనుకున్న వాడికి బిడ్డలు పుట్టారు. పుట్టిన బిడ్డలు ఎలా ఉంటారోలే, పోన్లే బిడ్డలు పుట్టారనుకుంటే ఆ 9 బిడ్డలు సర్వోత్తమమైన బిడ్డలు పుట్టారు. గొప్ప గుణములు కలిగిన వారు పుట్టారు. రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాముణ్ణి చూసి రామా 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 అంటుంటే పొంగిపోతున్నాడు. అలాంటి రాముణ్ణి విశ్వామిత్రుడు ఇమ్మంటున్నాడు. ఎందుకు ఇమ్మంటున్నాడో తెలియదు. బెంగెట్టుకుని ఒక్కసారి స్వస్థత తప్పిపోయిన వాళ్ళ సింహాసనంలో పడిపోయట. ఎవడు అడగమన్నాడు ఇవన్నీ, నువ్వు ఆజ్ఞాపించి ఇచ్చేస్తానన్నాడు. తొందరపాటు గృహస్థ ఎలా ఉంటాడో దశరథ మహారాజు గారు కూడా చూపిస్తాడు మనకి. మహానుభావుడు పాపం చాలా సంతోషంలో ఉన్నాడు, కొడుకులు పుట్టారని. మంచి అందులో కొడుకుల పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు వచ్చాడు విశ్వామిత్రుడు. ఆ ఆనందంలో గబగబా మాట్లాడేశాడు. ఆయన అడగవలసిందో చిన్న శ్లోకంలో అడిగేశాడు. ఈయనకి స్పృహ తప్పిపోయింది. మెల్లిగా స్వస్థత కలిగి లేచాడు. లేచి అంటాడు, ఇవ్వను అన్నాడో చేతిలో నీళ్లు వేసుకుంటాడేమో భయం. ఇస్తాను అందామంటే రాముణ్ణి అడుగుతున్నాడు. ఇస్తాననాలా ఇవ్వననాలా? చుట్టూ సభలో అందరూ ఉన్నారు. పైగా అందరి ముందు మాట ఇచ్చేశాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ధర్మాత్ముడు ఏం చేస్తాడు ఇప్పుడు?
అందుకని ఇస్తాననడు ఇవ్వననడు. ఇప్పుడు మాట మార్చడం మొదలెట్టాడు. మన వల్ల కుదురుతుందా అండి అంటాడు. మన వల్ల అంటాడు, నా వల్ల అంటే వాడు అప్పుడు కలుపుతాడు ఉన్న వాళ్ళందరినీ. అలా ఆయన అండం మొదలెట్టాడు. ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన. అయ్యో మా అబ్బాయికి ఇంకా పాపం 16 సంవత్సరాలు కూడా రాలేదండి. రామో రాజీవలోచన, మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి, మా అబ్బాయి కళ్ళు పద్మాలు లాంటివండి అంటాడు. ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన. అటువంటి వాడు ఆ రాక్షసులతో యుద్ధం ఎలా చేస్తాడు? నీ కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటే నాకేమిటయా ఇబ్బంది? నీ కొడుకుని నాకు ఇమ్మనాలి విశ్వామిత్రుడు. ఆయన ఇస్తానన్నాడు ఇవ్వనన్నాడు. నా కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటాయి, నా కొడుకు కళ్ళు పద్మాల్లా ఉంటాయి అంటాడు. ఎందుకని? పద్మాల్లా ఉన్న కళ్ళున్నవాడు కాబట్టి పద్మాలు ఏం చేస్తాయి? సూర్యాస్తమయం అయిపోతే పుడుచుకుపోతాయి, సూర్యకిరణాలు పడితే తెరుచుకుంటాయి. మా అబ్బాయి ఏం చేస్తాడు? 7 అయ్యేటప్పటికే చదవరా అంటే బాబర్ చక్రవర్తి కొడుకు హుమయూన్ అని ఇలా కళ్ళు పడిపోతుంటాయి. 7 అయితే చదవడండి మా అబ్బాయి అని మళ్ళీ అమ్మ తీసుకొచ్చి అన్నం పెట్టి పోని తెల్లారకట్ట లేస్తావురా అని పడుకోబెడుతుంది. అందుకని ఇంకా మా అబ్బాయికి పాపం 12 ఏళ్ళు కూడా లేవండి, 16 ఏళ్ళు కూడా లేలేదండి. ఊనషోడశ వర్షోమే రామో రాజీవలోచన కిమర్థం యుద్ధితాం ప్రాప్సి. అయ్యో యుద్ధం వచ్చేసింది. ఏం చేస్తాడు మా అబ్బాయి? నువ్వు చూస్తే ఎందుకు అడుగుతున్నావు? నేను శపించలేక కాదయ్యా, శాపం ఇవ్వకూడదు. నేను యాగం చేస్తూ ఉంటే మారీచ సుబాహులు అనేటటువంటి 2 రాక్షసులు వచ్చి చిట్ట చివరి దాకా వచ్చిన తర్వాత అందులోకి రక్తమాంసాలు పోసేస్తున్నారు. అగ్నిహోత్రం చల్లారిపోతోంది. అందుకని రక్షించడానికి నీ కొడుకు కావాలంటున్నావు. వాడికి పాపం చీకటి పడితే కళ్ళు పడిపోతాయి, చీకటి పడితే యుద్ధం రాక్షసులు బాగా చేస్తారు, వాళ్ళ మీద వీడేం యుద్ధం చేస్తాడు? అందుకని మహాప్రభో లేక పుట్టాడయ్యా నాకు కొడుకు, వాడెందుకయ్యా నీకు? రాముడేమి యుద్ధం చేస్తాడయ్యా? రాముడిని అడక్కు, నేనొస్తా. నా దగ్గర ఎన్ని అక్షౌహిణీల సైన్యం ఉందో చూడు, చతురంగ సైన్యం ఉంది, ఇంత పరాక్రమం ఉంది. నేనొచ్చి యుద్ధం చేస్తాను. యుద్ధం చేసి నీకు ఆ రాక్షసులిద్దరినీ నిగ్రహిస్తాను. పోనీ కాకదే కాదు రామలక్ష్మణులు కావాలంటావా? రాముడిని కూడా తీసుకెళ్ళు, కానీ రాముడితో నన్ను తీసుకెళ్ళు. ఏమనాలి? ఇది మనందరం అనే మాట. ఏమంటాం? మీ అబ్బాయిని పంపించండి అన్నారనుకోండి, ఏమో వాళ్ళ ఇంటికి మా అబ్బాయి వెళ్ళిన తర్వాత బాబోయ్ ఎందుకైనా మంచిదని నేను మా అబ్బాయి కలిసి వస్తాను లేండి అంటాం. ఎందుకని? వీడిని ఏమైనా వాళ్ళు గబుక్కుని ఇబ్బంది పెడితే పక్క నుండి నేను రక్షించుకోవచ్చు అని. అందుకని గృహస్థ ఏం చేస్తాడు? లోపల ఒక భావం పెట్టుకుని నేను వస్తానండి అంటాడు. అలా మా అబ్బాయితో నేను వస్తానండి అన్నాడు అని మళ్ళీ తడబడ్డాడు. తడబడి వచ్చి ఏం చెయ్యాలంటే అక్కడ ఎవరిని చంపాలో ఒకసారి చెప్దురు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, విశ్వామిత్రుడు కూడా అంత అందంగా మాట్లాడతాడు, ఆయన అసత్యాలు పలకడు. ఏమయ్యా, ఉన్న మాట ఉన్నట్టు చెప్తున్నాను. ఈ లోకంలో రావణాసురుడని ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడు అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు. వాడు దేవతల చేత కాని, రాక్షసుల చేత కాని, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల చేత కాని నిగ్రహింపబడడు. వాడు ఇవాళ సముద్రాల్ని, వాయువుని, అష్టదిక్పాలకుల్ని శాసిస్తున్నాడు. వాడిని ఎదిరించి నిలబడగలిగినటువంటి మొగనగాడు ప్రపంచంలో లేడు. ఆ రాక్షసుడు వచ్చి స్వయంగా విఘ్నం కలిగించట్లేదు. వాడి పనుపున మారీచ సుబాహులని 2 వస్తున్నారు. వాళ్ళిద్దరూ వచ్చి విఘ్నం చేస్తున్నారు. అందుకని వాళ్ళని దండించడం కోసమని నీ కొడుకు కావాలి. కానీ దశరథ, నువ్వనుకుంటున్నావు రాముడు చేతకానివాడు, రాముడు పిల్లవాడు, రాముడు వచ్చి ఏం చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ రాముడెవరో నాకు తెలుసు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయే చేమే తపసి స్థితా. నువ్వు తండ్రిని అన్న వ్యామోహంలో ఉన్నావు. అందుకని రాముడెవరో నీకు తెలియదు. రాముడు నా కొడుకు, 12 ఏళ్లవాడు, 16 ఏళ్లవాడు, పాపం వాడేం చేస్తాడంటున్నావు. రాముడెవరో నాకు తెలుసు. రాముడెవరో వశిష్ఠుడికి తెలుసు. అందుకని రాముడిని పేరు పెట్టాడు. రాముడు నిగ్రహించగలడు మారీచ సుబాహుల్ని. నా మాట నమ్ము. నీ కొడుకుని నాకు ఇచ్చి పంపించు. పంపించావా, మారీచ సుబాహుల్ని నిగ్రహించి నీ కొడుకు తిరిగి వస్తాడు. నన్ను నమ్మి నాతో పంపించన్నాడు. అంటే దశరథ మహారాజు గారు అన్నాడు, ఒకవేళ నా మాట నమ్మకపోయావా వశిష్ఠాది మహర్షులను అడుగు. నీ పురోహితులు కదా, వాళ్ళకి తెలుసు రాముడు ఎటువంటి వాడు, రాముడి పరాక్రమం వాళ్ళకి తెలుసు. తండ్రితనం చేత ఆ వ్యామోహంతో ఇవాళ నీకు తెలియట్లేదు రామపరాక్రమం, పంపించవయా అన్నాడు. అంటే పాపం దశరథ మహారాజు గారు అన్నారు, మహాప్రభో ఒక్క నమస్కారం, నా కొడుకుని విడిచిపెట్టి నేను ఉండలేను. ఏదో 60,000 సంవత్సరాలకి యాగం చేస్తే 4 కొడుకులు పుట్టారు. అందులో మహాకీర్తివంతుడు పెద్ద కొడుకున్నాడు. వాడి మీదే నీ కళ్ళు పడ్డాయా? వాడు కావాలా నీకు యాగరక్షణకి? వాడెందుకయ్యా బాబు నీకు నమస్కారం, వాడిని విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టన్నాడంటే ఏమిటి దాని అర్థం? ఇప్పటిదాకా మీరు ఆజ్ఞాపించండి నేను ఇచ్చేస్తానన్నాడు. ఇప్పుడు ఏమిటి దాని అర్థం? నేనేమి మీరు అడిగింది ఇవ్వలేను కానీ మహాప్రభో మీరు బయలుదేరండి అని. అంటే ఆయన విన్నాడు. విని ఆయన అన్నాడు,
ఎంత మాట అన్నావయ్యా, ఇప్పటిదాకా ఆజ్ఞాపించన్నావా, ఇప్పుడేమో ఇవ్వలేనని అనకుండా ఇవ్వలేనంటున్నావా? నీలా మిథ్యా ప్రతిజ్ఞ కాకుచ్చా సుఖీభవ సభాంధవ. ప్రతిజ్ఞ చేసి నిలబెట్టుకోలేక మాట తప్పేటటువంటి ధర్మం తెలియని దశరథ, నువ్వు పుత్ర పౌత్రాదులతో సుఖముగా శాంతిగా వర్ధిల్లెదవుగాక అన్నాడు. ఆశీర్వచనమా, ఎత్తిపుడుప. ఎందుకని? తాను బ్రహ్మర్షి, ఇప్పుడు తాను గతి తప్పడు, ఇప్పుడు శాపాలు పెట్టడు. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోయావు, వశిష్ఠుడిని అర్థం చేసుకోలేకపోయావు, తండ్రి వన్న వ్యామోహానికి గురైపోయావు, మాట తప్పావు, ధర్మం తప్పావు, కొడుకుని చూసుకుని ఇంత పుత్ర వ్యామోహానికి లోనైపోయావు. అందుకని సుఖీభవ సభాంధవ. మిథ్యాప్రతిజ్ఞ కాకుచ్చ, మిథ్యాప్రతిజ్ఞ చేశావు కాకుచ్చ వంశంలో జన్మించిన వాడా. సుఖీభవ సభాంధవ, నీ బంధువులందరితో సుఖంగా బ్రతకవయ్యా. ఎలా వచ్చానో గమిష్యామి యథాగతం, అలా మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అనేటప్పటికీ సభలోంచి వశిష్ఠుడు లేచాడు. మహానుభావ విశ్వామిత్ర, మీరు కూర్చోండి అన్నాడు. ఎంత మాట మాట్లాడావయ్యా దశరథ, ఇంతకాలం రాజ్యం చేశావు, ధర్మాత్ముడు అనిపించుకున్నావు, యజ్ఞయాగాది క్రతువులు చేశావు, ఇంతకాలం ఇంత పరిపాలన చేసి ఆడిన మాట తప్పి అధర్ముడు ధర్మము తప్పినవాడు దశరథుడు అనిపించుకుంటావా? ఇచ్చిన మాటకి నిలబడు. విశ్వామిత్రుడంటే ఎవరనుకుంటున్నావు? విశ్వామిత్రుడంటే ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యనతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్చ పరాయణం. ఈ లోకములో ఉండేటటువంటి ధర్మాన్నంతటినీ పోతపోస్తే విశ్వామిత్రుడు. ఈ లోకంలో ఉన్న తపస్సంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. ఈ లోకంలో ఉన్నటువంటి బుద్ధికంతటికి నిర్వచనం విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడికి ధనుర్వేదం అంతా తెలుసు, భాషించింది పరమశివుని యొక్క అనుగ్రహంగా. ఈ లోకంలో ఎవరికీ తెలియనటువంటి అస్త్రశస్త్రాలన్నీ ఆయనకి తెలుసు. ఆయన ఉపదేశాన్ని పొందాడు. ఎప్పుడో తెలుసా? ఆయన రాజ్యం చేస్తున్న రోజుల్లోనే కౌశికుడిగా ఉన్నప్పుడే ఉపదేశం పొందేశాడు. ఎందుకని? దక్ష ప్రజాపతికి ఇద్దరు కూతుళ్లలో ఇద్దరున్నారు, జయ సుప్రభ అని. వాళ్ళు భృశాస్వుడు అనేటటువంటి ఒక మహారాజుని వివాహం చేసుకున్నారు. వాళ్ళకి సర్వాస్త్రాన్ని భృశాస్వస్య పుత్రాః పరమధార్మికాః కౌశికాయ పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి. కౌశికుడిగా రాజ్యం చేస్తున్నప్పుడే దక్ష ప్రజాపతి కుమార్తెలైనటువంటి జయ సుప్రభ అనేటటువంటి ఇద్దరిని వివాహం చేసుకున్నటువంటి భృశాస్వుడికి ఈ ఇద్దరు భార్యలు ఒక్కొక్కరు 50 అస్త్రాల్ని కుమారులుగా ఇచ్చారు. 100 అస్త్రములు జన్మించాయి. ఆ భృశాస్వుడు ఈ 100 అస్త్రాల్ని తీసుకొచ్చి విశ్వామిత్రుడికి ధారపోసేశాడు. ఎవరికీ తెలియని 100 అస్త్రములు ఆయనకి తెలుసు. ఇంకొక సంగతి చెప్పనా? ధనుర్వేదం అంతా విశ్వామిత్రుడికి కరతలామలకం. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల అస్త్రాలున్నాయో అన్నీ ఆయనకి తెలుసు. కాదు కాదు, కొత్త అస్త్రాల్ని సృష్టించగలిగినటువంటి ద్రష్ట విశ్వామిత్రుడంటే. అటువంటి మహానుభావుడు తనని తాను రక్షించుకోవడం చేత కాక నిన్నడగలా. నీ కొడుకు చేత తను రక్షింపబడతానంటే అర్థం ఏమిటో తెలుసా? ఇవన్నీ మూట కట్టి నీ కొడుక్కి ధార పోసేస్తాడు. ధార పోసేస్తే నీ కొడుకు ఏమవుతాడు? విశ్వామిత్రుణ్ణి రక్షించాడని పేరు దక్కుతుంది. కానీ రక్షించిన వాడు విశ్వామిత్రుడా రాముడా? గురువు యొక్క అనుగ్రహం రాముడికి ప్రసరిస్తోంది. ప్రపంచంలో ఉన్న సమస్త విద్యలు రాముడికి అబ్బబోతున్నాయి. మోకాలొడ్డుతావేమయ్యా దశరథ, సంతోషంగా పంపించవయ్యా కొడుకుని అన్నాడు. ఈ మాట చెప్పేటప్పటికి లేచేట సింహాసనం నుంచి. లేచి గబగబా లోపలికి వెళ్ళాడు. మనం ఎలా ప్రవర్తిస్తామో పాపం దశరథ మహారాజు గారు అలాగే ప్రవర్తిస్తాడు. ఆయన నేను తప్పు పట్టక్కర్లేదు. లోపలికెళ్ళి కౌసల్య కౌసల్య ఎంత అదృష్టమో చూశావా, విశ్వామిత్రుడు తీసుకెడుతున్నాడు మన బిడ్డన్ని, తీసుకురా రాముడిని అన్నాడు. రాముడు వేటకెళ్ళినా లక్ష్మణుడు వెనకాల వెళ్ళిపోతాడు ధనుర్ధారి. అందుకని రాముడి వెంట లక్ష్మణుడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి గబగబా బయటికి వచ్చారట. స్వస్తివాచకం చేసింది కౌసల్యాదేవి. పిల్లల్ని బయటికి పంపించేటప్పుడు, ఊరు పంపించేటప్పుడు ఎలా ప్రవర్తించాలో నేర్పింది మనకి రామాయణం. ఒరే నువ్వు వెళ్ళరా అని ఇక్కడ కూర్చుని రిమోట్లో నొక్కుంటూ టీవీ చూడడం కాదు. తండ్రి లేచి ఆ కొడుకు తండ్రి పాదాలకి నమస్కారం చేస్తుంటే, నాయనా శివో రక్షతు, నువ్వు వెళ్ళినటువంటి పని సక్రమంగా జరిగి ఆనందంతో తిరిగిరా అని చెప్పి స్వస్తివాచకం చేసి భగవంతుడికి నమస్కారం చేసి, వీడికి సర్వకాలముల యందు శ్రేయస్సు కలగాలని తల్లిదండ్రులు కోరుకోవాలి. సభలోకి వచ్చాడు. వశిష్ఠాది పురోహితులందరూ లేచి అభిమంత్రించి ప్రోక్షణ చేశారు. రాక్షసుల మీద యుద్ధానికి ఎడుతున్నాడు. ఆ పిల్లవాడికి సమస్త రక్షణలు కలగాలని, ఎందుకంత కలగాలని కోరుకున్నారు? గుణముల చేత వశం చేసుకున్నాడు.
గురువుల్ని అంతగా సేవించాడు మహానుభావుడు. ఆ సభలోకి వచ్చిన తరువాత అప్పుడు సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. ఆ కొడుకుని చూసుకున్నట్టిలాగా, అబ్బా నా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూశారా, అందులోనూ ఇప్పుడు విశ్వామిత్రుడితో వెడుతున్నాడు. నా కొడుకు మామూలుగా వెడుతున్నాడు ఏంటి, ఢిల్లీ వెళ్తే మాత్రం బిట్స్ పిలానీలో సీట్ వచ్చింది, ఆ తర్వాత క్యాంపస్ సెలక్షన్ లో ఎట్లాంటి ఉద్యోగంతో తిరిగి వస్తాడో నా కొడుకు అని బిట్స్ పిలానీలో సీట్ వచ్చినటువంటి, ఐఐటిలో సీట్ వచ్చినటువంటి, ఆర్ఈసీలో సీట్ వచ్చినటువంటి కొడుకుని రైలెక్కించే ముందు తల్లిదండ్రులు లోపల కొడుకు కొంతకాలం తమ నుంచి దూరంగా ఉంటున్నాడన్న క్లేశం ఉన్నా అంత గొప్ప డిగ్రీతో తిరిగొస్తాడన్న ఆనందంతో పంపించినట్టు సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ ధర్మం నేర్పింది మనకి. బిడ్డల్ని ఎక్కడ పడితే అక్కడ ముద్దు పెట్టుకోకూడదు. కొడుకు యొక్క తల రెండు చేతులతో పట్టుకుని వంచేట, ఆ మూర్ధ్ని భాగమునందు ఒక్కసారి స్పృశించేట పెదవులతోటి, వాసన చూసేట. సపుత్రమూర్ధ్యుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేనంతరాత్మన. మనస్సులో చాలా సంతోషంతో, నాయనా విశ్వామిత్ర మహానుభావ బ్రహ్మర్షి, నా కుమారుణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, నా కుమారుడికి రక్షగా నిలబడి శాసించి నీకు ఎలా కావాలంటే అలా శుశ్రూష చేయించుకో. నాయనా రామా, విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఇది పితృవాక్య పరిపాలన అంటే. రేపటి రోజున చూపిస్తాను మీకు పితృవాక్య పరిపాలన అంటే ఎలా ఉంటుందో. అందుకని విశ్వామిత్రుడు ఎలా చెప్తాడో అలా ప్రవర్తించు అని చెప్పి పరమ సంతోషంగా తన కుమారుణ్ణి విశ్వామిత్రుడికిచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు రామచంద్రమూర్తికి విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం కూడా పొందుతున్నాడు. ఇవాల్టి రోజున గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి సిద్ధపడుతున్న రామచంద్రమూర్తి యొక్క వైభవ స్వరూపాన్ని మనస్సులో తలుచుకుని, ఆ చిన్న రాముడు బాలరాముడు నడిచి వెడుతున్నట్టుగా మనస్సులో సంకల్పం చేసుకుని పరమ ఆనందంగా ఆ వెనకాతల రామలక్ష్మణులు నడుస్తూ ఉంటే, ముందు పరమశివుడు నడుస్తుంటే వెనకాతల స్కందుడు విశాఖుడు అయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నడుస్తుంటే ఎలా ఉంటుందో అలా నడిచి వెడుతున్నట్ట రామలక్ష్మణులతో కూడినటువంటి విశ్వామిత్ర మహర్షి. అటువంటి స్వరూపాన్ని మనస్సులో ఒక్కసారి దర్శనం చేసి పరమ సంతోషంగా నేటికి సెలవు తీసుకుని మళ్ళీ రేపటి రోజున రామాయణం వినడానికి వద్దాం. అయితే ఇవాళ రామచంద్రమూర్తి జననం చెప్పుకున్నాం కాబట్టి ఒక్క మాట అందరూ చెప్పి వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే సహస్రనామ స్తోత్రం చెప్పినటువంటి ఫలితం కలుగుతుంది. అందుకని మీకు అందరికీ వచ్చినదే, ఇదేం కొత్త స్తోత్రం కాదు. ఇంత గొప్ప సభలో చక్కగా రామాయణం తెలిసో తెలియకో నేను చెప్తున్నాను, నాకేమి చేత కాకపోయినా మీరు వింటున్నారు. అందుకని నా రామనామం మన్ని రక్షిస్తుంది. అందుకని అందరూ ఒక్కసారి చెప్పండి, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామా 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 అని 3 మాటలంటే రా 2 మా 5 2 × 5 2 × 5 2 × 5 2 5 10 10 2 20 25 100 100 2 200 205 1000 సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇక్కడే కూర్చుని రామాయణం విని విష్ణు సహస్రనామ స్తోత్రం చేసి బయలుదేరినటువంటి ఫలితాన్ని రామచంద్రమూర్తి మన ఖాతాలో వేస్తారు. అందుకని ఆ మాట చెప్పుకుని బయలుదేరదాం. ఇవాళ రోజున కూడా ప్రసాదాలు ఉంటాయి. ప్రసాదం అంటే భగవంతుని యొక్క అనుగ్రహము. అందుకని ఆ అనుగ్రహాన్ని స్వీకరించి బయలుదేరండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ భక్తాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.